నమస్కారం N24 న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమం చేయాలని సీతక్క పిలుపు. ప్రతి గ్రామంలో వర్షపు నీటిని ఒడిసిపట్టాలని సూచన. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడాలని విజ్ఞప్తి. నీటి భద్రతలకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న సీతక్క. డిఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్. స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలపై వైసీపీ ఆరోపణలు. డిఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారన్న వీరశేఖర్ రెడ్డి. డిఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ కోరిన వైసీపీ. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడదన్న రామచందర్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. యువత హామీలపై ప్రభుత్వ సమాధానం చెప్పాలన్న బీజేపీ. ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు మానాలన్న రామచందర్. అధికారులకు ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాట్ హెచ్చరిక. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించొద్దన్న ప్రవీణ్. భూ కబ్జాలపై ట్రిబ్యునల్ వేస్తామన్న బీఆర్ఎస్ నేత. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు. ఇరవై 27 లక్షల విద్యార్థులకు అల్పాహార పథక ప్రారంభం. ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టిక అల్పాహారం. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన భట్టి. పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీక్లు సాధారణమయ్యాయని ఆరోపించిన ఆయన ఇప్పుడు వాటి బాధ్యతను బీజేపీపై మోపడం సరికాదన్నారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై పార్లమెంటులో కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల కారణంగానే సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్లు దక్కలేదని ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల్లో హింస జరగకపోవడంతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరాశ చెందారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు వాడుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలని కిషన్ రెడ్డి సూచించారు. రాహుల్ గాంధీ బాధపడిపోతున్నట్టుగా వివరిస్తా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు పార్టీలు ఎవరుండవు. ఈరోజు రేవంత్ రెడ్డి, నువ్వు విద్యాశాఖ మంత్రివి, నువ్వు ముందు రాజీనామా చేస్తావని అడుగుతా ఉన్నావు. నువ్వు రాజీనామా చేయి. వేరే వాళ్ళను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే ముందు మీ హయాంలో 10th క్లాస్ పేపరు లీక్ అయింది, కొంతమందిని అరెస్ట్ చేశారు. మరి నువ్వు రాజీనామా చేయకుండా ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేయడము ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గిస్తామనే ప్రతిపాదన ప్రజల దృష్టి మరల్చే రాజకీయ నాటకమని విమర్శించారు. యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి, స్కూటీలు, 2 లక్షల ఉద్యోగాల హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. యువత సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ముందుగా తమ జాతీయ అధ్యక్షుడి స్థానంలో యువ నాయకుడికి అవకాశం ఇవ్వాలని సూచించారు. బీజేపీ ఇప్పటికే యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ కీలక బాధ్యతలు అప్పగించిందని పేర్కొన్నారు. రిజైన్ చేయమని చెప్పండి. అక్కడ కూడా 21 years కి ఇవ్వండి మీరు లీడర్షిప్. మేము ఇచ్చినాం కదా నితిన్ నవీన్ గారికి, జస్ట్ 40 years old. రాహుల్ గాంధీ గారికి కూడా 56 years. ఆయన పార్లమెంట్ గా కూడా ఆయన పార్లమెంట్ రోడ్డు మీద ఉంటాడు. మంచి బిల్లు ఆయన డిబేట్కి వచ్చినప్పుడు మాయమైపోతాడు. ఎటు పోతాడు తెలియదు, ఎవరికి ఎవరితో పోతే తెలియదు. 12,000 కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బాకీ ఉన్నది. కేవలం డైవర్ట్ చేయడానికి ఒక ఇష్యూ తీసుకొచ్చిండ్రు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలనే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని చేపట్టారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం 45 రోజుల పాటు కొనసాగనుంది. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ప్రజల సూచనలు, అభిప్రాయాలను నమోదు చేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు వారి సమస్యలకు వేగంగా స్పందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని వెల్లడించారు. కొద్దిగా వెనక్కునండి.
సార్ పాంప్లెట్ ఓకేనా సార్ 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 ఊర్లో వాళ్ళే కొంచెం ఉన్నట్టే తెలుస్తుంది ప్రాబ్లం ఏంటనేది. ఇంకా మేము బయట వాళ్ళు వచ్చి మాకు ఎలా తెలుస్తుంది? హైదరాబాద్ లో హైడ్రా చీఫ్ రంగనాథ్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములను కాపాడడంలో రంగనాథ్ సమర్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించడం అభినందనీయమని పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోనూ 100 కోట్ల విలువైన భూమిని కాపాడి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే ప్రైవేట్ భూముల విషయంలో కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ వివాదాస్పద అంశాల నేపథ్యంలో రంగనాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలుస్తారో లేదో చూడాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు ప్రైవేట్ ఆస్తుల విషయంలో కూడా చట్టబద్దంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. హైడ్రా దేని గురించి పెట్టినారు, ఎవరు పెట్టినారు? తెలంగాణ గవర్నమెంట్, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడంటే అక్కడ వెళ్ళాలి, డిమాలిజ్ చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఆ పనులైతే రేవంత్ రెడ్డి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ఆ విధంగా కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. కానీ రంగనాథ్ గారు ఒకవేళ ఈ ఫాతిమా కాలేజ్ని డిమాలిజ్ చేస్తే చాలా వరకు ప్రజలు కానీ మాలాంటి వ్యక్తులు కానీ జై రంగనాథ్ అట్లాంటి స్లోగన్ మేము చెప్పేది. కానీ టోటల్గా ఎంఐఎంకి ఫేవర్గా రంగనాథ్ కొన్ని పనులు చేసినారని ఆ విధంగా కూడా కనబడింది. కానీ రంగనాథ్ గారు కొన్ని మంచి పనులు కూడా చేసినారు. 1,10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ల్యాండ్ అయినా సేవ్ చేసిండు. అది వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో 2 ఏళ్ల కూటమి పాలనపై టీడీపీ ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించింది. పార్టీ ఇన్ఛార్జి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 17వ వార్డులో నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటించారు. కార్యక్రమానికి ముందు కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విజయవంతం కావాలని ప్రార్థించారు. అనంతరం పార్టీ నేతలు గజమాలలతో సూర్యనారాయణ రెడ్డిని సత్కరించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబం నుంచి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రత్యేక ప్రభుత్వం చేసిన పనులను వివరించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకులు తెలిపారు. ప్రోగ్రాములో మా యొక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లకు ముందర ఏమి చెప్పాడో చెప్పినట్టుగానే చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానీ, అలాగే లోకేష్ బాబు గారికి కానీ, అలా కూటమి ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అద్భుతంగా జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా ఇప్పుడే స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేస్తా అంటే వాళ్ళు చెప్తా ఉంటే పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. మా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నారు. ఎందుకంటే ఏ పథకం సూపర్ 6 పథకాలు అయితేనే మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ కానీ ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి. అలాగే వికలాంగులైతే 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే తల్లికి వందనం కార్యక్రమం అద్భుతమైన పథకం. దానికి నిన్ననే 2 డేస్ కిందటనే దాదాపు అందరి తల్లులకి కూడా
వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అకౌంట్లో జమ కావడం వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మన వీళ్ళకి దీపం పథకం, గ్యాస్ పథకం అయితే ఏమి, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అలాగే స్త్రీశక్తి పథకం, ఫ్రీ బస్సులో పోయి రావడం జరగడం కానీ, అలాగే ఆటో సేవలని ఆటో డ్రైవర్లకు ఇవ్వడం కానీ, అలాగే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ప్రతి రైతుకు 20,000 రూపాయలు పడడం కానీ, అన్నీ కూడా చెప్పిన పథకాలను కాకుండా చెప్పనివి కూడా చేసి చూపిస్తున్న ఘనత మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. మా యొక్క ఈరోజు బూత్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్లు కానీ అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసిన అభివృద్ధిని గురించి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కింద కరెంటు పవర్ కానీ, అలాగే ఈ యొక్క డ్రైనేజ్ సమస్య కూడా చెప్పడం జరుగుతుంది. మా వాళ్ళంతా అంది కూడా మేము ప్రతి ఒక్క మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా బాగా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళ సిబ్బంది అయితే ఏమి, ఎలక్ట్రికల్ అయితే ఏమి, అభివృద్ధికి సంబంధించిన ప్రతి అధికారి కూడా మాతో కలిసి అభివృద్ధి పథంలో. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సంగారెడ్డి కలెక్టరేట్ ను యుఎస్ఎఫ్యు నాయకులు, విద్యార్థులు ముట్టడించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వట్టిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ భవనం కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సంక్షేమ హాస్టళ్లలో మెనూ అమలు చేయని వార్డెన్లు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. అనంతరం ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో కలెక్టరేట్ పరిసరాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ అధికారులకు ఘాటు హెచ్చరిక చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒత్తిళ్లకు తలొంగి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించొద్దని సూచించారు. అధికారంలో ఉన్న వారి ఆదేశాల పేరుతో చట్టాన్ని అతిక్రమిస్తే భవిష్యత్తులో అందుకు బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై జరిగిన భూ కబ్జాలపై ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఆ విచారణలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్రను కూడా పరిశీలిస్తామని తెలిపారు. ప్రస్తుతం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగం, చట్టాల ప్రకారం పనిచేయాలని సూచించారు. ప్రజల హక్కులను కాపాడే బాధ్యత అధికారులపై ఉందని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కోరారు. హక్కు ఎక్కడున్నది? వేర్ ఈజ్ యువర్ మోరల్ రైట్ టు సెక్యూర్ ద ల్యాండ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం, విధ్వంసకర ప్రభుత్వం. లగచెర్లలో నాశనం చేసిండ్రు, వెలుగుమట్లలో నాశనం చేసిండ్రు, సున్నం చెరువు పేరుతో నాశనం, బౌద్ధర్గూడ పేరుతో, బుల్లెట్ ట్రైన్ పేరుతో నాశనం, అదేవిధంగా లోతుకుంటలో నాశనం. ఎక్కడ చూడు విధ్వంసం, విధ్వంసం, విధ్వంసం. అదేవిధంగా ఆ విధ్వంసాన్ని చేస్తూనే మరోవైపు పేదల భూములన్నీ కూడా మీ 4 బ్రదర్స్, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కూడా మొత్తం కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు మీరు, రెండవ వైపు అడ్డం పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భూభారతి పోర్టల్ తీసుకొచ్చి దొడ్డి దారిన ఇవాళ మరి పెద్ద ఎత్తున దాదాపు 22,000 భూముల హక్కులు రాత్రే ఎంఆర్ఓల సిగ్నేచర్ లేకుండా, ఆర్డీఓ సిగ్నేచర్ లేదు, బదలాయించారు. నేను అందుకొరకే తెలంగాణ ప్రభుత్వ అధికారులకు చేతులు జోడించి గతంలో పనిచేసిన మీ ప్రభుత్వ అధికారిగా, మీ ఒక మరి సోదరుడిగా నేను చెప్తున్నా, దయచేసి రాజ్యాంగాన్ని పాటించండి, చట్టాన్ని పాటించండి, కోర్టులు ఇచ్చిన ఆదేశాలను దయచేసి అతిక్రమించకండి. మీకేమైనా ఉంటే మీ గవర్నమెంట్ లీడర్లను తీసుకుపోయి కోర్టులో కొట్లాడండి. కానీ మీరే కోర్టు సివిల్ కోర్టులు చేయాల్సిన పనిని, అసలు ఇలా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని కానీ, సేల్ డీడ్స్ని కానీ, లేకపోతే మరి పహానీలను కానీ, కాసా పహానీలను కానీ, వీటన్నిటిని
జడ్జి చేయాల్సిన అధికారం సివిల్ కోర్టులకు ఉంటుంది. ఆ సివిల్ కోర్టులు చేయాల్సిన పని కూడా హైడ్రా అధికారులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిందంటే ఆయన గతంలో రియల్ ఎస్టేట్ దందా చేసే ఈ స్థాయికి వచ్చిండు కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది, కబ్జాలు చేసినా నడుస్తుంది, ఏం చేసినా దొంగ డాక్యుమెంట్లు సృష్టించినా నడుస్తుంది అని చెప్పి అవే మెలకువలు మీరు హైడ్రా అధికారులకు నేర్పించిందా రేవంత్ రెడ్డి గారు? అందుకొరకే నేను ప్రభుత్వ అధికారులకు దయచేసి నేను కోరుతా ఉన్నా, చట్ట ప్రకారమే పనిచేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి ఉంటాడు, రేపు పోతాడు. ఇవాళ పొంగులేటి శ్రీనివాసుడు ఉంటాడు, రేపు పోతాడు. కానీ మీరు రాసే ఫైల్ డిఎస్సీ నియామకాలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో టెట్, డిఎస్సీ పరీక్షలు కూడా రాయని వారికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. తమకు కావాల్సిన వారికి ముందుగా నియామకాలు పూర్తి చేసిన తర్వాత వెంటనే జీవోను మార్చేశారని ఆరోపించారు. పాత జీవోను ఎందుకు రద్దు చేసి కొత్త జీవో తీసుకొచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఉద్యోగాన్ని 15 లక్షలకు అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. నియామకాల్లో పారదర్శకత లేకపోవడం వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే పూర్తి వివరాలను వెల్లడించి ఆరోపణలపై స్పష్టతనివ్వాలని కోరారు. డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చేస్తారు, కానీ ఏదైతే డిఎస్సి రాసి టెట్ రాసి అన్నిట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇవ్వరు. ఇదేం విడ్డూరం అని అడిగితే మా పాలసీ ఇంతే అంటారు. మీరు ఒక పాలసీ తీసుకున్నారు, ఆ పాలసీ సరైందే అయితే, ఆ పాలసీలో ఎలాంటి అవకతవకలు లేకపోతే ఈ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా అదే పాలసీని కొనసాగించవచ్చు కదా, ఎందుకు నిబంధనలు మార్చి మళ్ళీ పాత విధానంలోకి జీవో తీసుకొచ్చారని అడుగుతున్నాం. దానికి ఒక్కరూ సమాధానం చెప్పట్లా. ఇక్కడ మీకు సంబంధించినటువంటి అభ్యర్థులకి ఏదైతే స్పోర్ట్స్ కోటాలో 400కు పైగా పోస్టులు వాళ్ళకు దోచి పెట్టడానికి కాదా మీరు ఈ విధానం తీసుకొచ్చింది అని అడుగుతున్నాం. 15 లక్షల రూపాయలకి బేరం పెట్టిన మాట నిజం కాదా? సో 15 లక్షల రూపాయలకి బేరం పెట్టారు అని చెప్పేసి స్పష్టంగా కాల్ రికార్డులు ఉన్న మాట నిజం కాదా? దాని మీద విచారణ చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం దాన్ని తూతూ మంత్రంగా ముగించి పక్కదారి పట్టించిన మాట నిజం కాదా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పరు. సో జాతీయ స్థాయిలో నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాదు, కానీ సో మా ఊర్లో ఎక్కడో ఇంటర్ కాలేజీలో వాలీబాల్ ఆడితే ఉద్యోగం వస్తుంది. జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ కొట్టిన వాళ్ళకి ఉద్యోగం రాదు, కానీ పేకాట ఆడితే మాత్రం ఉద్యోగాలు వచ్చేస్తాయి. సో ఎందుకు వస్తున్నాయిరా అంటే 15 లక్షలు మాత్రమే దాని వెనకున్నటువంటి మర్మం అని ఇక్కడ ఒక పక్క చూస్తే కాల్ రికార్డుల్లో బయటపడతా ఉంటుంది. సో ఇంత దొరుకుతా ఉన్నా సరే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. సో ఈ పేపర్ లీకేజ్ విషయంలో, అదే విధంగా స్పోర్ట్స్ కోటా ముసుగులో జరిగినటువంటి ఈ ఉద్యోగాల అమ్మకం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అడుగుతుంది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో అవకతవకలు జరిగాయి, ఇవిగో ఆధారాలు. హైడ్రా చీఫ్ రంగనాథ్ విధులు సమర్థంగా నిర్వహిస్తున్న అధికారిని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై 24 గంటల్లో స్పందిస్తూ దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రాజకీయ అధికార ఒత్తిళ్లకు లొంగకుండా విధులు నిర్వర్తిస్తున్న మంచి అధికారిని తొలగించవద్దని ప్రజల కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టులను తప్పుబట్టే ఉద్దేశం తమకు లేదని, కానీ ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న అధికారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూముల రక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో రంగనాథ్ తీసుకున్న చర్యలకు మద్దతు కొనసాగాలని అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. హైడ్రా చర్యలపై వస్తున్న విమర్శలు, మద్దతు మధ్య ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చెరువులు హైదరాబాద్ లో కబ్జాకు గురైనాయి. నాలాలు చెరువులే కాదు, లేఅవుట్ లో ఉన్నటువంటి పార్కులు, రోడ్లు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. గతంలో ఇరిగేషన్, మున్సిపల్, పోలీస్ అనేవి డిఫరెంట్ శాఖలు ఉంటుండే. వాటి మధ్యన సమన్వయం లేకనే సమస్యకు పరిష్కారం కావడానికి నెలలు, ఏండ్లు గడిచేది. కాబట్టి ఇల్లీగల్ గా ఈ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతుందో వీళ్ళు ఇష్టానుసారంగా హైదరాబాద్ లో కబ్జాలు చేసిర్రు. పేద ప్రజలను మోసం చేసి వాళ్ళకి ప్లాట్లు, ఈ ఇల్లీగల్ గా కబ్జాలు చేసినటువంటి ఏరియాలల్లా అధికారులతో చేతులు కలిపి వాళ్లకు పర్మిషన్లు ఉన్నాయని చెప్పి అమ్మిర్రు. వాస్తవంగా కొంత శాతం ప్రజలు మోసపోయారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ కోల్పోతుంటే. కానీ 1-2% ప్రజలు ఇబ్బందులకు ముఖ్యమా? 100% ఉన్నట్టు 100% ప్రజలు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు మంచి జరగాలని కోరుకుందామా? వానాకాలం వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది, వానాకాలం వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి. గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు భిన్నమైన వాతావరణ పరిస్థితిలో వానాకాలం పరిస్థితి ఎట్లుందో తెలుసు. 2 గంటలు వాన పడితే హైదరాబాద్ నగరము అల్లకల్లోలం అవుతుంది. ఈ పరిస్థితిలో
రంగనాథ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎంతో మంది మాఫియా, ఎంతో మంది రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని భయపడి రెచ్చగొట్టి మరీ పిల్స్ వేయడం జరిగింది, కేసులు వేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆలోచించాలి. దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. 1.5 కోట్ల పైచిలకు విలువైన ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను ఈ రోజు హైడ్రా కాపాడింది. పార్కులు, రోడ్లు, పిల్లలు ఆడుకోనికే జాగలేని పరిస్థితులు ఉన్న వాటిని కూడా కాపాడింది హైడ్రా. మరి అటువంటి హైడ్రాని నడిపిస్తున్నటువంటి రంగనాథ్ గారు ఏ ఒత్తిడికి గురి కాకుండా, ఏ రాజకీయ ఒత్తిళ్లు, అది రూలింగ్ పార్టీ గాని అపోజిషన్ గాని, ఏ పెద్ద పెద్ద అధికారులు ఎవరు ఒత్తిడి చేసినా వినకుండా పనిచేస్తున్నటువంటి అధికారి. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించాలంటే డెఫినెట్ గా ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఒక అప్పీల్ చేస్తున్న ప్రజలకు, ఫస్ట్ వాస్తవంగా మీ కాలనీలలో చాలా మందికి రంగనాథ్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రతి కంప్లైంట్ కి 24 hours లా యాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరందరూ కూడా ఈ రోజు బయటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది వాళ్ళ స్వలోభాల కోసం హైదరాబాద్ నగరాన్ని ఆగం చేస్తూ కబ్జాలు చేస్తున్న వారు, చెరువులు, నాలాలన్నిటి కబ్జాలు చేస్తున్న వారిని క్షమిద్దామా? మంచి అధికారి లాంటి రంగనాథ్ గారిని తీసేస్తే వాళ్ళకి చెల్లుబాటు అయిద్దనే కదా. కాబట్టి నేను ఒకటి ప్రజల్ని కోరుకుంటున్నా, వాస్తవాలను వాస్తవం చెప్దాం. రెండోది, కోర్టు కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వలాభాల కోసం కేసులు ఇస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి వకీలు ఎట్లాగో రిప్రజెంట్ చేస్తారు. దాంతో పాటు ఈ రోజు ప్రజలు, సామాజికవేత్తలు, ఎన్జిఓలు ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు హైదరాబాద్ నగరం కోసం. దాంట్లో భాగమే హైడ్రా, దాంట్లో భాగమే రంగనాథ్ గారు. ఒక మంచి అధికారిని మనం కోల్పోవద్దు, ఓ మంచి అధికారిని హైడ్రా నుంచి తప్పించొద్దని చెప్పి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణ అత్యవసరమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. నీటి వృధాను నివారించడం, వర్షపు నీటి సంరక్షణ, చెరువులు, కుంటల పరిరక్షణ వంటి కార్యక్రమాలను ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛందంగా సంస్థలు కలిసి నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. భవిష్యత్ తరాలకు తాగునీటి కొరత రాకుండా ఇప్పటి నుంచే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నీటి విలువను గుర్తించి పొదుపుగా వినియోగించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి వనరులను కాపాడితేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మేరకు మనము రాష్ట్ర వ్యాప్తంగా జలశ్రీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ జలశ్రీ కార్యక్రమం ముఖ్యంగా పడుతున్నటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి మరి భూమిలోకి ఇంకించడం అనేది మన ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం. తద్వారా నీటి మట్టాన్ని పెంచడం, ఉన్నటువంటి భూగర్భ జలాలను కాపాడుకోవడం, కరువు ప్రభావంలో కూడా కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ మరి నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు గాను మనం ఈ జలశ్రీ కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో 3 రకాల పనులను మనము చేపడుతున్నాం. ఒకటి, ఇంటి కోసం ఇంకుడు గుంతలు, ఊరు కోసం ఊట కుంటలు, పంట కోసం పంట కుంటలు. వీటిని ప్రతి ఒక్క కుటుంబం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆ ఊరు మొత్తం నిజంగా జలంతో నిండిపోతుంది, జలసిరి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ జలశ్రీ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నీరు లేకుండే మనం ఎక్కువ రోజులు బతకలేం. మనిషికి చాలా ఇంపార్టెంట్ అయింది, ఫస్ట్ ప్రయారిటీ గాలి తర్వాత నీరు. కాబట్టి ఈరోజు మరి మనకు దేశవ్యాప్తంగా ఏర్పడ్డటువంటి ఈ వర్షాభావ పరిస్థితుల రీత్యా తెలంగాణ కూడా దానికి గురవుతున్న నేపథ్యంలో ఇలాంటి వర్షాభావ పరిస్థితుల నుంచి మనం బయటపడడం కోసం గాను ఈ జలశ్రీ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా మహిళలందరూ కూడా దయచేసి అందరూ ఈ నీటి కుంట, ఇంకుడు కుంట, నీటి కుంట, ఊరకుంట ఈ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడమే కాకుండా పంటలు పండించుకునే అటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంట కుంటలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా అందులో చేపలు పెంపకం ద్వారా ఒక నీలి విప్లవాన్ని కూడా ఊరూరా ప్రతి పొలంలో ప్రతి కుటుంబం కూడా సాధించవచ్చు. అదేవిధంగా ఆ పంట కుంటలు ఎంబటి వివిధ రకాల మరి కూరగాయలు కానీ ఇతరత్ర పంటలు కానీ పండించుకొని ఆదాయాన్ని కూడా మనం తీసుకురావచ్చు. పంట కుంటల చుట్టూ మనం వ్యవసాయం చేసుకోవచ్చు, కూరగాయలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పంట కుంటలో
మరి చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు పెంచుకోవచ్చు. ఈ రకంగా కూడా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా మహిళా సంఘం సభ్యురాలు కూడా గ్రామాలలో ప్రజల్ని మోటివేషన్ చేయండి. మా మహిళా రైతులతోటి మా సంఘ సభ్యురాలు కూడా చాలామంది రైతక్కలు, రైతు చెల్లెళ్ళు, రైతమ్మలే ఉన్నారు. మీరందరూ కూడా ఈ జలశ్రీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి ముందుకు రావాల్సిందిగా కోరుతూ, నీరే మన భవిష్యత్తు, నీరు లేకుంటే మనకు భవిష్యత్తు లేదు. నీటిని ఒడిసిపడదాం, మన పిల్లలకు బంగారు భవిష్యత్తునిద్దాం. అందుకనే మీరందరూ ఈ జలశ్రీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారం వద్ద ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కలిసి పరిశీలించారు. ప్రాజెక్టులో కొనసాగుతున్న నీటి ఎత్తిపోతల ప్రక్రియ, మోటార్ల పనితీరు, మరమ్మతులో ఉన్న మోటార్ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 9 మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని అధికారులు వివరించారు. మరమ్మతులో ఉన్న మరో మోటార్ మెకానికల్ సీల్ వద్ద లోపాన్ని గుర్తించి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ లోపాన్ని పూర్తిగా గుర్తించి అత్యంత వేగంగా మరమ్మతులు పూర్తి చేసి మోటార్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. రానున్న రోజుల వర్షపాతం, తాగునీరు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర నీటి వినియోగ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వెంటనే అమలు చేయాలని సూచించారు. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమం చేయాలని సీతక్క పిలుపు. ప్రతి గ్రామంలో వర్షపు నీటిని ఒడిసిపట్టాలని సూచన. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడాలని విజ్ఞప్తి. నీటి భద్రతలకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్న సీతక్క. డీఏసీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్. స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలపై వైసీపీ ఆరోపణలు. డీఏసీ ఉద్యోగాలు అమ్ముకున్నారన్న వీరశేఖర్ రెడ్డి. డీఏసీ అక్రమాలపై సమగ్ర విచారణ కోరిన వైసీపీ. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడదన్న రామచందర్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. యువత హామీలపై ప్రభుత్వ సమాధానం చెప్పాలన్న బీజేపీ. ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు మానాలన్న రామచందర్. అధికారులకు ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాట్ హెచ్చరిక. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించొద్దన్న ప్రవీణ్. భూ కబ్జాలపై ట్రిబ్యునల్ వేస్తామన్న బీఆర్ఎస్ నేత. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు. ఇరవై 27 లక్షల విద్యార్థులకు అల్పాహార పథక ప్రారంభం. ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టిక అల్పాహారం. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన భట్టి. పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం.